నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఈ దినమున ధ్యానం చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన పరలోకపు తండ్రి, దేవా మీకు స్తోత్రములు. మహోన్నతుడా దేవా, ఇంతవరకు నీవు దేవ ఆరాధనలో ఉండి అలాగనే తండ్రి దేవా అనేకమైన కీర్తన పాడుటకు నీవు కృప చూపించావు. దేవా ఇదిగో నాయన విలువైన సమయములో మీ మాటలు ధ్యానము చేస్తుండగా దేవా వచ్చిన సంఘమునకు ఈ అల్పుడును నిలవబెట్టి దేవా ఏ దినమో ఏ వాక్కు అవసరమో దేవా అట్టి మాటను దేవా మీరు అందించండి. దేవా నీ వాక్కు ఎంతో అవసరమైనది, నీ వాక్కు ఎంతో బలమైనది కనుక దేవా నీ వాక్కును మాకు వినిపింపజేసి దేవా నీ వాక్యముతో మమ్మల్ని సరిచేసి దేవా నీ వాక్యం అనే కట్టడములో మమ్మల్ని నడిపించమని దేవా బోధకుడుగా వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి నెలంతా కూడా ఒక స్త్రీ గురించి మాట్లాడటానికి ప్రభు కృప చూపించారు. ఎవరి స్త్రీ? ఏమండి? మనోహ భార్య. స్త్రీ అంటే చెప్పండి అర్థం ఏమిటి అంటే మన భాషలో వధువు సంఘం. స్త్రీ సంఘానికి సాదృశ్యముగా కనబడుతుంది. మరి బైబిల్ గ్రంథములో పేరు లేని ఈ స్త్రీ ఏమైపోయింది? వధువు వరసలోనికి వచ్చింది. ప్రియులరా, మరి గత వారం ఒక మాట మనం ధ్యానం చేసుకున్నాం. ఆమెలో చాలా లక్షణాలు ఉన్నాయని. ఏమంటే ఆమె ఏం చేయగలిగింది? ప్రార్థించిన స్త్రీ. ప్రియులరా, ఎవరితో ప్రార్థించింది అంటే తన భర్తతో కలిసి ప్రార్థించగలిగిన స్త్రీ, తన భర్తతో కలిసి బలి అర్పించిన స్త్రీగా మనం ధ్యానం చేస్తాం. అయితే చదవబడిన వాక్య భాగంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే ఆలకించుము. ఎవరు ఆలకించమని చెప్తున్నారు? ఏమంటే దేవదూత ఈ స్త్రీకి చెప్తున్న మాట, ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని పొందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పాను. ప్రియులారా, ఈ జన్మన అంశము ఆశ నిగ్రహము కలిగిన స్త్రీ. ఏముండాలంట? దేవుని మాట వినాలి అంటే ఏముండాలి? ఆశ ఉండాలి, నిగ్రహం ఉండాలి. ఈ రెండు ప్రియులారా కలిగిన వారు. ఆశ ఉంటే సరిపో. కొంతమంది ఆశ పడతారు కానీ ఆశను ఏం చేసుకోలేరు, నెరవేర్చుకోలేరు. ఏమండి? పేదవాడు ఆశపడకూడదని ఏమన్నా రూల్ ఉందా? చెప్పండి. ధనం లేనివాడు, సొమ్ము లేనివాడైనా, ఏమండి ఏ పరిస్థితుల్లో ఉన్నవాడైనా చెప్పండి ఏం కలిగి ఉంటాడు? ఆశ కలిగి ఉంటాడు. ఏమంటే ఆశ పడకూడదని ఏ లాండ్రైనా ఏ చట్టమైనా చెప్పిందా? లేదు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా ఆశ కలిగి ఉండొచ్చు కానీ ఆశ పడటం ఒకటి, నిగ్రహము కలిగి ఉండటం ఒకటి. కనుక ఈ దినమున ఈ స్త్రీలో కనబడే మరొక లక్షణం ఏంటంటే ఆశ కలిగి ఉంది, నిగ్రహము కలిగి ఉంది.
ప్రియులారా, ఈ 2 వరములు లేదా ఈ 2 బిరుదులు ఈ స్త్రీలో కనబడుతున్నప్పుడు, అందుకనే కదా దేవదూత గారు అంటున్నారు, నీవు ద్రాక్ష రసాన్ని ఏం చేయకూడదు, త్రాగకూడదు, మద్యమునైనా ముట్టకూడదు, అపవిత్రమైన పనులైనా చేయకూడదు. చూసారు ప్రియులారా, అంటే ఏం చేస్తుంది ఈ చెవంతా ఏమంటే దేవదూత గారి దగ్గరే పెట్టింది, ఆలకించింది. ఆలకించటం అనగా ఆశ అన్నమాట. ఆశ లేని వారు, ఆలకించలేని వారు, చెవిని పెట్టలేని వారు. అందుకనే దైవజనులు కీర్తనలో రాశారు, పెడదారిని వెళ్ళినా పెడచెవిని పెట్టినా. ఏమంటే ఏ దారిని వెళ్తున్నారు? సంఘము వధువు వరసలోనికి రాకపోవటానికి గల కారణం ఏంటి? పెడదారిని వెళ్ళిపోతుంది. తన చెవిని దేవుడి ఎదుట పెట్టడం లేదట. కనుక ప్రియులారా, ఇక్కడ ఈమె ఆశా నిగ్రహముతో ఉన్నది, తృప్తితో ఉంది, దేవుని మాటను కోరుకున్న స్త్రీగా ఉంది. అందుకనే చూడండి, ఆశా నిగ్రహం అనగా మన కోరికలు హద్దులు దాటకుండా కాపాడుకోవాలి. కనుక ప్రియులారా, ఈ స్త్రీకున్న ఒక విలువ ఏంటయ్యా అంటే, దేవుని మాటలో ఏ ఇష్టం ఉన్నదో, ఏ ఇష్టము దేవుని ఇష్టములో ఉన్నదో అదే తన ఇష్టముగా మార్చుకుంది. మనం పాడుకుంటాం కదా, ఏంటా పాట చెప్పండి? 56వ కీర్తనలో పాడుకుంటాం, నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా, నా ఇష్టమిక కాదాది, నా ఇచ్ఛాయో నాటి నా హృదయమిదిగో నీకే ఇది రాజా కియా సింహాసనమో తనవో నాదిదిగో కొనిమియో ప్రభువాని పరికి ప్రతిష్ఠింపుమి. చెప్పండి, తండ్రి గారు ఏమి రాశారు? నా ఇష్టం ఇదిగో అయ్యా, ఇది నీ ఇష్టముగా చేయి. ఎలా మారిపోవాలంట? మన ఇష్టము, మన ఆశ, మన నిగ్రహము దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? దేవుడే ఇష్టపడేటట్టుగా ఉండాలి. ప్రియులారా, ఈమెకున్న ఇష్టము, ఈమెకున్న ఆశ, ఈమెకున్న నిగ్రహమును బట్టి దేవుడు కూడా ఏం చేశాడంట? ఇష్టము కలిగిన వారై ఉన్నారు. చూసారా, వధువు సంఘం అంటే దేవుడికి ఎంత ఇష్టమో ప్రియులారా. అందుకనే పరమగీత గ్రంథములో చదవనవసరం లేదు కానీ ప్రభు అంటారు, నా ప్రాణేశ్వరి. ఎందుకన్నారు ఈ మాట? చెప్పాలి. ఒక సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఏమండి అంటున్న మాట, సంఘము స్త్రీ కదా, ప్రభు వరుడు కదా. వరుడు అంటున్న ప్రభు మాట, నా ప్రాణేశ్వరి. ఎలా ఉన్నావో తెలుసా? నీ ఇష్టము కూడా నా ఇష్టముగా పెట్టుకున్నావు. ఎంత గొప్ప వధువు సంఘం! ఏమండి, ఎవరికి ఉంది లక్షణం? నీ ఇష్టము కూడా దేవుని ఇష్టముగా, దేవుని ఇష్టమే నా ఇష్టముగా ఎవరు మార్చుకుంటారో వారు వధువు వరసలోనికి వస్తారు. ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, ప్రభువా నీవు చెప్పినదల్లా అది నీ ఇష్టములో నుంచి వచ్చినా అది నా ఇష్టముగా మార్చుకుంటాను, నా ఇష్టములో నేను ఉంటాను అనటం లేదు. చాలా మంది అనే మాట ఏంటి? ఏమండి, విశ్వాసులు నేటి కాలమున ఎలా మారిపోయారు? నా ఇష్టమే నాది, నీ ఇష్టం నీది, నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను. ఎలా మారిపోయింది సంఘం? ఏమండి, ఈ దినాన పాదిరులకి కరువు లేదు. దేవుడి స్తోత్రం చెప్పాలి. ఎవరికి కరువు లేదంట? విశ్వాసులు కరువుగా మారిపోయారేమో కానీ ఎవరికి కరువు లేదు. ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఇంకో ఆయన. ఏమండి, వీళ్ళు ఎవరు కాకపోతే నీకెవరున్నారు చెప్పండి? ఎవరైనా ఎక్కడ తీసుకెళ్ళారు? అక్కడికి తీసుకెళ్ళారు. కనుక ప్రియులారా గమనించండి, ఏ ఇష్టము కావాలి నీకు? నీ ఇష్టం కావాలా? దేవుని ఇష్టము కావాలా? అసలు ఏ ఇష్టముతో బ్రతుకుతున్నావు? ఏ ఇష్టము నీలో ఉంది? ఏ ఆశ నీలో ఉంది? ఏ నిగ్రహము నీలో ఉంది? ఈ స్త్రీ తన ఇష్టాన్ని పెట్టలేదు, తన ఇష్టాన్ని పెట్టి కోరిక అడగలేదు. వీళ్ళరా దేవదూత చెప్పిన వల్ల చేసింది.
తన ఇష్టంతో చేసిందా, దేవుని ఇష్టమే తన ఇష్టం అనుకుందా? ఎంత బాగుందండి ప్రియులారా. ఆ మాట చదువుతున్నప్పుడల్లా ఆమెకున్న డెడికేషన్ అన్నమాట, ఆమెకున్న సమర్పణ, ఆమెకున్న ప్రియులారా దేవుడి మీద ఉండే గురి తప్పిపోయిందా? తప్పిపోలేదు. అందుకే అన్నాను ఏమంటే 3 మాటలు చెప్పాను కదా గత కాలంలో. ఏమంటే గొడ్రాలుగా ఒకటి ఉంటే మొదటి స్థానము గొడ్రాలుగా ఉంది. రెండవది ఏమైందా? తల్లి వరసలోనికి వచ్చింది. మూడవది వధువు వరసలోనికి వచ్చింది. చెప్పండి, చాలామంది ప్రియులారా నేను అంటాను ప్రభువుని తెలుసుకొని తప్పిపోయిన వారు గొడ్రాల వరసే. చెప్పండి, ఏ వరస? వాళ్ళకి ఏముండలేదు, తల్లి అయ్యే భాగ్యం లేదు. ఎందుకంటే మరలా తప్పిపోయి ఎడబాసిపోయి పెడదవిని పడిపోయి నీకు దేవుడు ఏమిస్తానంటున్నాడంటే తల్లి వరస ఇస్తానంటే నువ్వు మరలా ఏ వరసలోనికి వేస్తున్నావు? గొడ్రాల వరసలోనికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఈమె చెప్పండి ఆ వరస నుంచి తల్లి వరసలోనికి వచ్చింది, తల్లి వరసలో నుంచి వధువు వరసలోనికి వచ్చింది. ఎంత బాగుంది ఈమె పేరు. ఈమె పేరుకున్న బిరుదు ఎలా మారిపోయింది? ఈమె పేరు కానబడలేదు కానీ ఈమె పని బిరుదులుగా మారిపోయింది. కనుక ప్రియులారా అందుకనే అంటున్నాను, నీ ఇష్టము కాదు, నీకు నచ్చినట్టు పని కాదు ప్రియులారా, ఈమె వలె పని చేయి. దేవుడు నిన్ను ఏ స్థానంలోనికి నడిపిస్తాడు అంటే వధువు వరస అనే స్థానంలోనికి నడిపిస్తాడు. ప్రభు పిలిచారు కదా, నా ప్రాణేశ్వరి ఎక్కడున్నావు అని ప్రభు పిలుస్తున్నారు. చూసారండి, నువ్వు ఎక్కడున్నా ప్రభు పిలుస్తారు, నువ్వు ఏ చోట ఉన్నా ప్రభు పిలుస్తారు. కారణం ఏంటయ్యా అంటే నీ వరస మారింది. నీ వరస మారిపోయినప్పుడు, నీ ఇష్టము మారినప్పుడు, దేవుని ఇష్టము నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు వధువు వరసలోనికే వస్తావు. కనుక ప్రియులారా ఈమెలో 3 మాటలు నేను చూశాను. ఏంటి ఆ 3 మాటలు అంటే చూడండి ఏం చేసింది అమ్మా. ఇప్పుడు చదువుకున్నాం కదా, చెవిని ఎక్కడ పెట్టింది? అయ్యో దేవదూత దగ్గర పెట్టిందండి. ఇప్పుడు ఆలకించిన ఈ స్త్రీ ఎలా మారింది అంటే ఆలాపనగా మారిపోయింది. చెప్పండి ఏమైపోయిందంట? ఆలాపన అంటే ఏంటో తెలుసా? కొంతమంది నిద్ర పట్టకపోతే అనే మాట ఆలాపన వచ్చేస్తున్నాయండి. అంటే ఏంటి? దేవుళ్ళో లేకపోతే ఏమైపోతాం, రకరకాల ఆలోచనలన్నీ వస్తాయి, అవునా కదా? దేవుడి దగ్గర సమయాన్ని గడపకపోతే రకరకాలైన ఆలోచనలు నీ మనసులోనికి వస్తాయి. పిల్లల ఆలాపన అనగా రాగము. ఏంటండి రాగం అంటే? దేవుని స్వరం అన్నమాట. ఏమంటే ఆలకించిన ఈ స్త్రీ తన ఆలాపన దేవుడు అయిపోయాడు, తన ఆలాపన ప్రభు అయిపోయాడు. ప్రభు ఏది చెబితే రాగముగా మార్చుకుంటుంది, స్వరముగా మార్చుకుంటుంది, దేవుని వాక్కునే సంగీతముగా మార్చుకుంది. ఎంత గొప్ప అనుభవం అండి! ఈమె స్థితి ఎలా మారిపోయింది? దేవదూత వస్తే ఆలాపనలో సంగీతం వలె వింటుంది. సంగీతం మనిషికి ఏమిస్తుందంట చెప్పండి? ప్రశాంతతనిస్తుంది. ఏ సంగీతం? పనికి మన పాటలు పెట్టేసిన చెవుల్లో అది పోయేదాకా, అది ఎరిగిపోయేదాకా చాలామంది ప్రయాణాల్లో అదే, నడిచేటప్పుడేదే. అండ్ అవునా కదా? వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చెవుల్లో పెట్టుకొని అంతగా మర్చిపోతున్నారు. ఏం పెట్టుకొని చూసారు ప్రియులారా? ఈమె ఏ సంగీతాన్ని ఆలకిస్తుంది? దేవదూత చెప్తున్న మాట సంగీతముగా భావించింది, ఆలాపనగా భావించింది. అందుకనే ఆలకించిన స్త్రీగా మారిపోయింది. ప్రియులారా ఈమె మాట్లాడే వాక్కు కలిగిందిగా మారింది. ఎలా మారిపోయిందంట? 1 మాట్లాడే వాక్ అయింది, 2 ప్రసంగించే స్త్రీగా మారింది. ఎవరికి ప్రసంగించింది? తన భర్తకు చెప్పేంత స్థాయిలోనికి వచ్చింది, తన భర్తను మెప్పించే స్థాయిలోనికి వచ్చింది. 3వదిగా సంభాషించే స్థానంలో ఉంది. చూసారు ప్రియులారా? ఈ 3 లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి? వధువు కూడా అలాగే ఉంది. వధువు వరస ఎలాగుంది? వధువు సంఘము మాట్లాడగలిగిన వాక్చాతుర్యము కలిగిన సంఘము. వధువు సంఘము ఎక్కడైనా ప్రసంగించగలిగిన అనుభవం కలిగిన సంఘం. వధువు సంఘము ఎవరితోనైనా సంభాషించగలిగిన సంఘం. ఏ సంఘం ఇది? వధువు సంఘమా, నామకార్థ సంఘమా? నామకార్థ సంఘానికి ప్రియులారా వాక్కు మాట్లాడాలంటే భయం అన్నమాట. నామకార్థ సంఘానికి ప్రసంగించడం అంటే భయం అన్నమాట. నామకార్థ సంఘానికి సంభాషించడం అంటే భయం అన్నమాట. కానీ
కానీ వధువు సంఘానికి ఏముంది? భయం లేదు. నేను ఎక్కడైనా ఏం చేస్తాను? మాట్లాడే హక్కు నా ప్రభువు నాకు ఇచ్చారు, ప్రసంగించే హక్కు నా ప్రభు నాకు ఇచ్చారు, సంభాషించగలిగిన హక్కు నా ప్రభువు నాకు ఇచ్చారు. కనుక ప్రియులారా, దేవదూతతో ఈమె ఏం చేసింది? సంభాషించింది. ఎంత బాగుందండి! ఈమె ఎవరితో సంభాషించింది? మనుషులతోనా దేవదూతతోనా? ఎంత బాగుంది! దేవదూతతో సంభాషించగలిగిన స్త్రీగా ఉంది. కనుకనే ఈమె అంతస్తు వధువు అంతస్తులోనికి వెళ్ళిపోయింది. కనుక ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో ఉంటుంది కదా, హోప్లెస్. కనుక ప్రియులారా, ఈ హోప్ ఏంటి? ఏమంటే చాలామందికి ఉంటుంది కదా, చదువుకునే విద్యార్థులకి ఏముంటుంది? ఒక ఆశ ఉంటుంది, ఫలానాది అవ్వాలని ముందుకు వెళ్తూ ఉంటారు. కనుక మొదటి మాటలో ఆమె గురించి మనం చదవలసి వస్తే ఈమె ఎలాగుందంట? ఆశా నిగ్రహము కలిగిన స్త్రీ. ఈమెలో ఇంకా కొన్ని చూస్తే ఈమె పొందుకుంది తప్ప పొంగిపోలేదు. ఏమంటే ఈమె ఏం పొందుకుంది చెప్పండి? ఏం అనుభవం పొందుకుంది? దేవుడి స్వరమును వినగలిగిన అనుభవం పొందుకుంది. పొంగిపోయిందా చెప్పండి? పొంగిపోయిందా? చూడండి, ఎవరి స్వరం పొంగిపోయింది? దేవుడి స్వరమిని. ఏమండి గర్వపడలేదు అంటే పొంగిపోలేదు, తగ్గింపు. చాలా మంది తమ ఘనతను బట్టి పొంగిపోతారు. ఎవరి ఘనత? మేము గొప్పవాళ్ళం, మేము అది, మేము ఇదే అని తమ ఘనతను చూసుకొని పొంగిపోయేవారు. కొంతమంది అయితే దేవుడి స్వరం ఉంది. అందుకే అన్నాను, వధువు రూపంలో వధువు వరుసలోనికి వచ్చిన వారు ఏమండి దేవుడి చూసి పొంగిపోతారేమో కానీ మనుషులు చెప్పే మాటలను బట్టి పొంగిపోరు. కనుక భక్తిలో పొంగిపోతే తప్పు కాదు, అపవాది మాటలకు పొంగిపోతేనే చెప్పండి తప్పు. ఇందులో పొంగిపోతే తప్పు కాదు. నువ్వు భక్తిలో పొంగిపో, దేవుళ్ళో మురిసిపో, తప్పే కాదు. అపవాది మాటలకు పొంగిపోయావో అది తప్పు. చెప్పండి ఎవరి మాటలకి? గత వారం చెప్పాను, ఏమంటే శోధింపబడటం పాపము కాదు, శోధనకు లొంగిపోవటమే పాపం అన్నారు దైవజనులు. కనుక ప్రియులరా, దేవుని మాటలకు పొంగిపోవటం తప్పు కాదు, కానీ మనుషుల మాటలకు ఎవరు లోబడిపోయి పొంగిపోతారో అది నిజమైన తప్పు. దేవుడు మన పనిని చూసి ఏమవ్వాలంట? పొంగిపోవాలి. ఏమండి పొంగిపోయేటట్టుగా నీ భక్తి కనపడాలి. కనుక ప్రియులారా, తిమోతి గారు అంటారు కదా, 2వ మాటలోనికి వెళ్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారంటే, మొదటి తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం. చదవండి. అదే, కావున సుఖభోగముల యందు ప్రవర్తించున్నది. చాలండి. ఎలా ఉంటారంట చెప్పండి? పౌలు గారి పాండిత్యం కానీ, ఏమండి పౌలు గారి మాటలు కానీ ఎంత బాగున్నాయండి. ఆయన ఎంత సూటిగా సంఘానికి చెబుతున్నాడు, ఎంత సూటిగా తెలియపరుస్తున్నాడంటే, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండు చచ్చినదే. అంటే ఏం లేదు, ఇందులో పని లేదు, క్రియ లేదు, ఉన్నామన్న పేరు ఉంది కానీ ఉన్నారన్న లిస్టు లేదు. చూసారా, ఉన్నామన్న పేరు ఉంది కానీ ఏం లేదు. కనబడుతున్నారు కానీ మనిషి కనబడుతున్నాడు, పని కనబడటం లేదు. చూసారా ప్రియులరా, దేనికి లోబడిపోయి? సుఖానికి, భోగములకు, ఏమంటే సుఖభోగాలకే లోబడిపోయేవారంట. దీనికోసం ఏం చేసేవారు? ఏమంటే స్త్రీ దేనికి లోబడిపోకూడదు? సుఖభోగములు యందు ప్రవర్తించిన ఒకవేళ స్త్రీ ఉంటే ప్రియులరా వ్యర్థమే అంటున్నాడు పౌలు గారు. కానీ ప్రియులరా, 2వ మాటలో సుఖభోగములు యందు ప్రవర్తించినదై ఉండకూడదు. కనుక సుఖభోగములు అనగా సమయమును దొంగిలించే స్త్రీగా ఉండకూడదు. ఏం దొంగిలించకూడదు? ఏమంటే సుఖం ఇప్పుడు అర్థమవుతుందా? ఇవాళ ఆదివారం సమయానికి రావాలి. ఏమంటే ఈ సమయంలో ఏం వెళ్తాం? చక్కగా నిద్రపోవచ్చండి, ఇది సుఖమేగా. ఏమంటే శరీరానికి ఏమన్నా ఇదేం దొరుకుతుంది అనుకుంటాం? ఏమంటే విశ్రాంతి దొరుకుతుంది కదా. ఈ సుఖాన్ని, ఈ సమయాన్ని ఎందుకు మనం ఇవ్వాలి?
అని దొంగిలించే సమయం ఉంది కదా, ఇది నిజంగా తప్పు అన్నమాట. కనుక ఇప్పుడు ఇలా సుఖభోగముల యందు అనగా సమయమును దొంగిలించే స్త్రీగా కాక నిజముగా సంఘము కొరకు, కుటుంబము కొరకు, సమాజము కొరకు ప్రార్థించే స్త్రీ నిజము కలిగిన వధువు కలిగిన సంఘం అన్నమాట. ఈమె సమయాన్ని దొంగిలించదు. ఏమండి, సుఖభోగాలు ఏంటంటే కష్టము. దైవజనులు రాశారు కదా, చేసుకున్న రాజు అప్రార్థమైన కీర్తనలో కష్టం వచ్చిన కానీ, నష్టము వచ్చిన కానీ, ఇష్టము లేకపోయినా కానీ, భ్రష్టుడు అయినా కానీ చెప్పండి దేవుణ్ణి ఏం చేయకూడదు, స్తుతిస్తూనే ఉండాలి. అబ్బా ఎంత చక్కగా రాశారు. ఇప్పుడు వధువు సంఘానికి కష్టము రాదా, నష్టము రాదా? ప్రియులారా, కష్టము వచ్చినా నష్టము వచ్చినా స్త్రీ అనే సంఘము దేన్ని ఎందుకు ఉంచకూడదు అంటే సుఖభోగముల ఎందుకు లోబడిపోకూడదు అంటే సమయాన్ని దొంగిలించకూడదు. వధువు సంఘానికి అది లేదు. వధువు సంఘం దేన్ని దొంగిలించడం లేదు అంటే సమయాన్ని దొంగిలించేది కాదు వధువు సంఘము. సమయం లేకపోయినా దేవా, కష్టము ఉన్నా ప్రభువా, నష్టము వచ్చినా ప్రభువా, నేను నీ సమయాన్ని ఏం చేయను, దొంగిలించను. ఇది వధువు వరస. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. ఇంకా అలాగుంటే నువ్వు సుఖాలకే, భోగములకే, దానికే లోబడిపోయి ప్రవర్తించిన వాడవైతే, ప్రవర్తించిన స్త్రీగా మారిపోతే అప్పుడు పౌలు గారు అనే మాట ఏంటి, కఠినంగా ఉండొచ్చు కదా ఈ మాట. సుఖభోగముల యందు ప్రవర్తించినది చచ్చిన వాని యందు ఏంటి చెప్పండి, ఎలాగుంది చదవండి మరలా ఒకసారి. ఆ మాట వినటానికి మీకు కొంచెం ఏమంటే ఇబ్బందిగా ఉంటుంది, అవునా కదా? ఏమంటే సుఖభోగముల యందు ప్రవర్తించినదై బ్రతుకుచుండి చచ్చినదయ్యుండు అంటే ఇంకేమంటాం? మనం కూడా కొన్నిసార్లు ఇసిగిపోయి ఏమండి ఇంట్లో కుమారుడు సరిగ్గా మాట అనుకో, ఏమండి లేదా సమాజం నిందించు. ఎలాగంటే ఇప్పుడు మనం అనే మాట ఏంటో తెలుసా, ఎరా ఎందుకు బ్రతుకున్నారా అనేవాటి, నీ వల్ల నాకేమీ ప్రయోజనం లేదు, చనిపోయింటే నువ్వు బాగుండేదిరా అని ఎప్పుడంటాం ఈ మాట? ఇసిగిపోయినప్పుడు. ఏమంటే మనసు విసిగిపోయి ఇరిగిపోయినప్పుడు అంటారు కదా తల్లిదండ్రులు కూడా. ప్రియులారా, పౌలు గారు అంటున్నారు సంఘం గురించి, సంఘమా సుఖభోగాలు ఏందో చూసుకుంటావా, సుఖభోగములే కావాలా, దాని ఎందే ప్రవర్తిస్తావా, దాని ఎందు సమయాన్ని దొంగిలిస్తావా? ఎలాగ నువ్వు బ్రతికితే నువ్వు బ్రతికి ఉన్నా చచ్చిన వరసే. చూసారండి ప్రియులారా, పౌలు గారి బోధ చెప్పండి. ఏం బోధ కాదు చెప్పండి, నూనె రాసి మర్దన చేసే బోధ కాదు. ఏమండి ఎవరో ఉంటారులే వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పే బోధ కాదు. అవునంటే అవునుగా చెప్పే బోధ, దేవుడి సమక్షంలో యథార్థంగా చెప్పే బోధ పౌలు గారి బోధ. అంటున్నాడు కదా, సుఖభోగాలంటే నువ్వు చూసుకున్నావు, నీ సుఖాన్ని నువ్వు కాపాడుకున్నావు, నీ ప్రవర్తన ఎలా నడిచింది, దేవుని దృష్టిలో ఎలా ఉన్నావో తెలుసా, చచ్చిన వారు వలె ఉన్నారు. కనుక ప్రియులారా, ఇలాంటి మాటను బట్టి గనుక స్త్రీ అనే సంఘమా సమయాన్ని దొంగిలించొద్దు. చెప్పండి, దేన్ని దొంగిలించకూడదంట? సుఖం అంటే అర్థం ఏంటి? ఏ సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావో అక్కడే నువ్వు సుఖపడుతున్నావు. పిల్లరా, ఏ సమయానికి నువ్వు అందుకోలేకపోతున్నావో, ఏ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో, ఏ సమయాన్ని నువ్వు కాదంటున్నావో. సమయం అంటే ఆరాధన గురించే కాదు, నీ భక్తి జీవితం అంతా కూడా ఎంత సమయం పోతుందో, ఎంత సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావో అలాంటి సమయం వల్ల సుఖమును కాపాడుకుంటే చెప్పండి ఎలాగైపోతున్నావు, బ్రతికి ఉంటున్నావు. కానీ వీళ్ళరా ఎలా మారిపోతున్నారంట, చచ్చిన వరస. కనుక రెండవ మాట, సుఖభోగముల యందు ప్రవర్తించినదై ఉండకూడదు. ఇక్కడే పౌలు గారు మరొక మాట అంటున్నారండి, ఎంత చక్కగా ఉంది పౌలు గారి బోధ. వధువు వరస ఇవన్నీ నేర్చుకోవాలి. వధువు సంఘము ఇలాంటి వరసలో ఉన్నప్పుడు ఇలా వాటన్నిటిని అవలేలగా దాటగలదు. కనుక పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదవగలిగితే అక్కడ ఒక మాట పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చక్కగా ఆ మాట మనకు కనబడుతుందో ఒకసారి చదివి సహాయం చేయండి. 4వ వచనం చదువుతున్నాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన
తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. చాలండి. ఇక్కడ మరొక మాటలో పౌలు గారు చెప్పే గొప్ప మాట ఏంటంటే, మనుషుల జ్ఞానం ఆధారము చేసుకునేది వధువు సంఘము కాదు. ఎవరిది? చూసారండి, విశ్వాసురాలైన స్త్రీ ఎవరిని ఆధారం చేసుకుంటుంది? దేవునినే. ఏమంటే దేవుడు ఏమన్నాడు కదా, నాకు ఇంకా మనుషుల జ్ఞానం ఎందుకు? మనుషుల మీద ఆధారపడేంతగా చెప్పండి ఒకవేళ ఉంటే చెప్పండి, నీ మనస్సు, నీ యొక్క హృదయం, నీ యొక్క తలంపు ఎక్కడ పడిపోయాయి? కిందకు పడిపోయాయి. అంటే ఆలోచన విధానం మనుషుల మీదకి వెళ్ళినప్పుడు, మనుషుల మీద బేస్ అయినప్పుడు, మనుషులతో నువ్వు ముందుకు వెళ్ళాలని సాగినప్పుడు వీళ్ళ ఆత్మానుసారమైన అనుభవాల నుంచి తప్పిపోయే అవసరంలోకి వచ్చేస్తున్నావు. పౌలు గారు అంటున్నారు, ఏమన్నా సుఖభోగాలు చూసుకుంటే, సమయాన్ని చూసుకుంటే, సమయాన్ని దొంగిలిస్తే వీళ్ళరా పొందవలసిన భాగ్యం పోతుంది. అందుకనే వధువు సంఘం అంట వీళ్ళరా సుఖాన్ని చూసుకోదు. వధువు సంఘం సమయాన్ని చూసుకుంటుంది. సుఖములో ఏమండి సుఖమున్న అవకాశం ఉన్నా దాన్ని ప్రక్కన పెట్టి దేవుడి కొరకు ఏం చేస్తుంది చెప్పండి? వధువు సంఘం కష్టపడుతుంది. అబ్బా, కష్టము తెలిసిన సంఘమే, కష్టము వరుస తెలిసిన సంఘమే వీళ్ళరా వధువు సంఘం అన్నమాట. కనుక మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకొనవద్దు. విశ్వాసులైన స్త్రీ, విశ్వాసురాలైన భక్తిపరుడు, విశ్వాసురాలైన స్త్రీ దేవుని శక్తిని మీదే ఆధారం చేసుకోవాలి. నిజంగా మనోహర్ గారి యొక్క భార్యలో ఏమండి 3 లక్షణాలు మనకు కనబడుతున్నాయి. ఇష్టము వదిలిన స్త్రీ ఏం వదిలింది? చెప్పడం ఏం వదిలింది? కుమారుడి కొరకు. ఒకవేళ ఇష్టం ఉన్నా ఏమన్నా వదులుకోవటానికి కూడా ఇష్టపడేంతగా ఉండాలి దేవుని మీద. 1 ఇష్టాన్ని వదిలింది, 2 దేవుని ఆధారం చేసుకుంది. ఎవరిని ఆధారం చేసుకుంది చెప్పాలి. ఏమంటే మనోహ భార్య ఇతరుల మీద ఆధారపడలేదు కదా, మనుషుల జ్ఞానంతో ఆధారపడలేదు కదా, దేవుడి మీద ఆధారపడిన స్త్రీ అన్నమాట. గనుక ప్రియులారా, 3వది సమయాన్ని పాటించిన స్త్రీ. ఏం పాటించింది? చూసారండి. మరి ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనబడతాయి? వధువులోనే కదా కనబడతాయి. వధువు సంఘం కూడా ప్రభువా నీ ఇష్టమే జరిగించు, ప్రభువా నీవే నా ఆధారము, ప్రభువా నీ సమయాన్ని నేను పాటిస్తాను, ఇవన్నీ వధువు వరుసలోనే ఉన్నప్పుడు మరి ఈమె కూడా ఇటువంటి రూపంలోనే ఏమండి ఇటువంటి భక్తిలోనే ఈమె కూడా దేవుడిని ఆధారం చేసుకుంది కనుక అందుకే అన్నాను, గొడ్రాల స్థానంలో నుంచి తల్లికి, తల్లి స్థానం తర్వాత వధువులోనికి వచ్చింది తల్లి. మనకి ప్రియులరా, అలాంటి భక్తి ఆమె చేయగలిగింది. ఒక దేవుడు ఒక సాధారణమైన స్త్రీ, ఒక గొడ్రాలైన స్త్రీ, ఒక విలువలేని స్త్రీ, ఒక పేరు లేని స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చాడు. ఏమండి ఎంత బాగుంది! దేవుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? పరలోకం విడిచి నరలోకం వచ్చాడు. చూసారా? దేవుడికి నచ్చితే వచ్చాడా, నచ్చకుండా వచ్చాడా? మనం కూడా అంటాం, నీకు నచ్చితే రామ్మ మందిరానికి, లేకపోతే చెప్పండి అంటే వాళ్ళు వస్తారా? చెప్పట్లేదు. మీరు రాదు. ప్రియులారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? బుజ్జగించాలి, జోలపాట పాడాలి. ఏమన్నా అవునా కదా? ఇలాగ అయిపోయే సంఘాలు. గమనించండి ప్రియులారా, దేవుడు నచ్చొచ్చాడా, నచ్చకుండా వచ్చాడా? నచ్చే వచ్చాడు. ఆమె చేస్తున్న ప్రార్థన దేవుడికి నచ్చింది. దేవుడు స్తోత్రం చెప్పండి. మానేసిందా? పిల్లలు లేరని మానేసిందా? ఇది నా పిల్లలు ఎక్కువయ్యారని ప్రార్థన మానేస్తున్నాం. తల్లులు ఎవరు ఎక్కువయ్యారని వాళ్ళు అల్లరి భరించలేమండి. అందుకే మందిరానికి రాలేదు. వీళ్ళరా పిల్లలు లేకపోయినా ప్రార్థించడం ఆపలేదు, పిల్లలు లేకపోయినా సమయాన్ని దొంగిలించలేదు, పిల్లలు లేకపోయినా ఇష్టమును వదలలేదు. అందుకనే వధువులోనికి వచ్చింది స్త్రీ. గమనించండి ప్రియులరా, మరొక కోణంలో ఇంకొన్ని మాటలు ఉన్నాయి, చదివి ముందుకు వెళ్దాం. చూడండి, 3వ మాటలోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, అక్కడ చక్కని మాట ఉంటుంది. 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువు. ఒకని ఎడల ఒకడు దయగలిగి
కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఇంటికి వెళ్ళి అధ్యాయం చదువుకోండి, ఎంత బాగుంటుందో. ఏమంటే పౌలు గారి బోధ చాలా బాగుంటుందండి. మూడో మాట, కరుణా హృదయము కలిగిన స్త్రీగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? అసలు సంఘానికి దేవుడిచ్చిన బిరుదేంటి? కరుణ. కరుణ లేదు, ఏమొచ్చేసింది? అబ్బా ఏమంటే ఎంత ప్రేమ! ఎక్కడ లేని కరుణ ఇంకో దగ్గరికి వెళ్తే వచ్చేద్దా? అమ్మ చెప్పండి, అర్థమైంది నా మాట? నీకు ఇక్కడే కరుణ లేకపోతే ఇంకే సంఘానికి వెళ్తే కరుణ వచ్చింది? ఎక్కడ నీకు దయ రాకపోతే ఇంకే దగ్గరికి వెళ్తే దయ వచ్చింది? దయా కరుణ సంఘాలను బట్టి కాదు, దేవుని ఆత్మను చూసి నువ్వు పొందుకోవాలి. దేవుని ప్రేమను నువ్వు గ్రహించాలి. కనుక ప్రియులారా, మూడో మాట, కరుణ హృదయము కలిగిన స్త్రీగా. ఈ వధువు సంఘానికట ఏమండి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎన్ని బిరుదులు ఉన్నాయి? అబ్బా మరొక బిరుదు ఏంటి? కరుణ. ఎంత బాగుందండి! కరుణ అంటే అర్థం ఏంటి అమ్మ తెలీదా? జాలి. కొంతమందిని చూస్తే పెట్ట బుద్ధి అవుతుంది, కొంతమంది చూస్తే గెంటే బుద్ధి అవుతుంది. దేవుడు స్తోత్రం చెప్పండి, అవునా కదా? ఒకడిని పిలిచి మరీ పెడతారు, ఒకడు అడిగినా కూడా పెట్టరు, అవునా కదా? లోకం పరిస్థితి అలా మారిపోయింది. ఏమంటే ఆ పెట్టేవాడిని బాబు చూసి ఎంతైనా పెడతారు, కొంతమంది పెట్టమన్నా పెట్టరు, వాడి మొహం చూస్తే. అదేంటో అర్థం కాదు. వీళ్ళరా గమనించండి, ఇలాగే మారిపోయింది. వీళ్ళరా ఇప్పుడు వధువు సంఘం ఎలాగుంది? కరుణ కలిగి ఉంది, కరుణా హృదయం కలిగి ఉంది. కరుణ ఎవరికి వర్తిస్తుంది అంటే యేసు ప్రభువులు ఏముంది? కరుణ ఉందంట. చెప్పండి, మన యేసు ప్రభువులు ఏముంది? కరుణ ఉంది. ఆయన లక్షణాలలో ఒక లక్షణం దయ కలిగిన వాడయ్యా, జాలి కలిగిన వాడు. అబ్బా మన దేవుడు ఎలాంటి వాడు అంటుండే? కరుణా హృదయము కలిగిన దేవుడు. ఇప్పుడు వధువు సంఘం కూడా ఏ వరుసలోనికి రావాలి? మరి నా దేవుడు కరుణ కలిగిన వాడు ఉన్నాడు, కరుణా హృదయం కలిగిన వాడు ఉన్నాడు. ఏమండి చెప్పండి, మన దేవుడు అది నేర్పించాడు కనుక వధువు సంఘం కూడా ఎలా ఉంది? అలాగే ఉంది. అందుకనే పరమగీత గ్రంథములో ప్రియులరా ప్రభు వెతికారు సంఘాన్ని. ఎవరు వెతికారు? అర్థమైంది నేను చెప్పిన మాట? 8 అధ్యాయములు కలిగిన పరమగీత గ్రంథములో ప్రభు ఎవరిని వెతికారు? ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది యాజకుడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడ ఉంది, ఈయన ఎక్కడ ఉంది, ఏమంటే ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళు పిలుచుకొని రావాలి, పేర్లు పెట్టాలి. ఏమంటే ఎలా మారిపోయింది కదా? అక్కడ ప్రభు ఎదిగితే ఇప్పుడు సంఘ కాపులు ఎవరిని వెతకాలి? ఏమంటే సంఘ కాపులు కూడా విశ్వాసాలు ఎత్తుకునేటట్టుగా మారిపోయింది. వీళ్ళని గమనించండి, ప్రభు ఎవరిని వెతికారు? ఎలాంటి వారిని వెతికారు చెప్పనా? వధువుని వెతికాడు. వధువుని వెతికిన ప్రభు అట ఈ వధువు అంటుంది, అయ్యో నిర్లక్ష్యం ఎక్కడున్నా నిర్లక్ష్యమే. ఏమంటే సమయాన్ని ఎక్కడ పాటించకపోయినా ఆ సమయాల్లో బట్టి దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క చూడండి లక్షణాలు కోల్పోయే వరుసలోనికి వస్తాం. కనుక ప్రియులరా, దేవుడి దగ్గర ఉండకుండా కొద్దిగా నిర్లక్ష్యం చేసింది, ప్రభు వెళ్ళిపోయారు. చూసారా? అర్థమైంది నేను చెప్పిన మాట? ప్రభు తట్టారు. ఏమంటే ప్రభు తట్టిగా సంఘం ఏం చేయలేదు, తీయలేదు. ప్రభు ఉంటారా? ఎవరు అన్నారు? వరాలు ఇచ్చే తల్లి నీ గుమ్మం తట్టి నువ్వు తీయలేదు. చెప్పండి, దురదృష్టం నీ తలుపు ఎప్పుడు తడతానే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది. నువ్వు తీయకపోయినా తీసినా అది నిన్ను వదిలి వెళ్దాం అంటారు కదా, సామెతలు భలేగా ఉంటాయి. వీళ్ళరా గమనించండి, ఇటువంటిది కాదు మన భాష. ప్రభు దేనికి తట్టారు? ఏమండి తన హృదయాన్ని, తన కరుణను, తన జాలిని సంఘానికి ఇవ్వటానికే కదా వచ్చారు ప్రభు. కానీ ఏం చేసింది సంఘం? నిర్లక్ష్యంగా ఉండటం కారణం చేత ప్రభు వెళ్ళిపోయారు. ప్రభు ఎతకయ్యే కదా వచ్చారు. ప్రభు వెతికి సంఘం దగ్గరికి వస్తే సంఘం నిర్లక్ష్యంగా ఉంది. ప్రభు ఏం చేశారంట? వెళ్ళిపోయారు. చూసారా ప్రియులరా? అంటే ప్రభువుని వెళ్లకుండా పట్టుకునేంత శక్తి ఎవరిలో ఉండాలి? అర్థమైందండి చెప్పిన మాట? ఈమె దేవదూత ఎన్నిసార్లు వచ్చింది చెప్పగలరా? న్యాయాధిపతుల గ్రంథంలో అయ్యో 3 పర్యాయం కనబడింది. ఎన్నిసార్లు అండి? చివరి దాకా 22వ వచనం కూడా చూస్తే అర్థమైపోతుంది. ఎవరి దగ్గరికి వచ్చారు? 2 పర్యాయం ఎవరి దగ్గరికి వచ్చారు? నేను చెప్పిన మాట అర్థం కాలేదా? స్త్రీ దగ్గరికి వచ్చింది, మనోహర్ గారి దగ్గరికి కూడా రాలేదు.
భర్త యజమానుడు కదా, నా దగ్గరికి రాకుండా నీ దగ్గర రావటం ఏంటి? నిజమే కదా. స్త్రీ దగ్గరికి వచ్చింది. స్త్రీ దగ్గరికి వచ్చిన దేవదూత గారు ప్రియులారా 2 పర్యాయములు ఎవరి దగ్గరికి వచ్చారంట? ఈ మనోహ గారి భార్య దగ్గరికి వచ్చింది. అంటే ఈమె ఏం చేస్తుంది చెప్పట్లేదు మీరెవరు. కనిపెట్టింది గత కాలంలో, గత వారంలో చెప్పాను కదా. కనిపెట్టింది, ఏమన్నా కనిపెడుతూనే ఉంది. కనిపెట్టడంలో ఫెయిల్ కాలే. చాలామంది కనిపెట్టి మనం అనుకుంటాం, అబ్బా ఎంత బాగా కనిపెట్టేస్తుందో అనుకుంటాం. నిద్రపోతుంది ఆవిడ, దేవుడి స్తోత్రం చేస్తాం. ఏం పోతుంది? ఆమె చూసినప్పుడు సంఘంలో, మన సంఘంలో కూడా, ఇక్కడ కాదు కొన్ని సంఘాలు వెళ్ళినప్పుడు నిద్రపోతూ ఉంటారు. చక్కగా హ్యాపీగా నిద్రపెట్టేస్తుంది. వీళ్ళ గమనించిందా? ఏమంటే కనుక ఈమె కనిపెట్టడం వల్ల ఏం కాలేదు, ఫెయిల్ అయిందా? దైవజనులు అన్నారు, చిన్న పుస్తకాలు భలే ఉంటాయి కదా, అందులో ఒక మాట అన్నారు, కనిపెట్టు గంట అన్నారు. ఎంతసేపు అన్నారండి? గంట సేపు కనిపెట్టడం కష్టమేనా అమ్మ? గంట సేపు నువ్వు కనిపెడితే ప్రభువు ఏమి చూపించాలో అది నీకు ఏం చేస్తారు? చూపిస్తారట. ఏమంటే కనిపెట్టడం అంటే ఎలా కనిపెట్టాలి చెప్పండి? కనిపెట్టేటప్పుడు మనోనిదానము కలిగి ఉండాలి. నీ భార్యగా, ఏమండి నీ బిడ్డల వరుస కానీ, నీ భర్త కానీ, ఏమండి నీకు కలిగిన సమస్యలన్నీ ఇక్కడ దాగకూడదు. ఏమండి ఒకవేళ దైవజనులు వచ్చిన ఒక మాట అన్నారు, మరలా అవి తలంపులోకి వచ్చిన మరలా నువ్వేం చేయాలి? కనిపెడుతూనే ఉండాలి. చూసారు ప్రియులారా, ఇలాంటి కనిపెట్టిన స్త్రీ కనుకనే దేవదూత ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. మరలా ఎన్నిసార్లు వచ్చింది? మనోహ గారి దగ్గరికి వచ్చారు. ఏమండి చూసారా ప్రియులారా, అంటే ఈ అధ్యాయం అంతా కూడా దేవదూత ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి రావాలంటే అయ్యగారు 6లో నుంచి రావాలని ఈజీగా చెప్తాం. మీరు ఎక్కడి నుంచి రావాలంటే పక్క నుంచి రావాలని చెప్తాం. మరి దేవదూత ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి ఎక్కడికి వచ్చారంటే ఈమె కనిపెట్టడాన్ని బట్టే కదా, ఈమె వెతకటాన్ని బట్టే కదా. వెతికిందంట. బా మత్తయి సువార్తలో ఉంటుంది కదండి ఆ మాట. మరలా ఇప్పుడేం ధ్యానం చేస్తున్నాం. ఏమండి తట్టుడి మీకు ఏమవుతుంది? తట్టడం అంటే పక్కనోడు సంచి పెట్టేసి తీసేయడం కాదు. పక్కనోడిది ఎక్కువగా ఉంది అండ్ బాగా కనబడుతుంది అందులో ముంచేయడం కాదు నీ చెయ్యి. తట్టడం అంటే నీకు నువ్వుగా నీ చెయ్యి ఏం చేయాలి? తట్టాలి. నీకు నువ్వుగా వెతకాలి, నీకు నువ్వుగా కనుగొనాలి. అదే కదా ప్రభు చెప్పారు. అలా చేసినప్పుడు నీ స్థితి వధువు వరుసలోనికి వస్తుంది. సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటాడు కదా ఒక చక్కని మాట. చూడండి, కరుణ గురించి మాట మాట్లాడుతున్నప్పుడు, దయ గురించి మాట మాట్లాడుతున్నప్పుడు ప్రియులరా సొలొమోను భక్తుడు ఒక అమూల్యమైన మాట మాట్లాడాడు 28వ అధ్యాయంలో. ఒక మాట చదువుకొని నాకున్న సమయంలో నేను ముగిస్తాను ప్రియులరా. 28వ అధ్యాయం సామెతల గ్రంథము 18వ వచనాన్ని చూడగలిగితే అక్కడ మాట మనకి సూటిగా కనబడుతుంది. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు. చాలండి, చూసారా? ఏమండి ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏ భాగం రక్షింపబడింది? ఎలాగా? యథార్థముతో. నా దేవుడు అండి కరుణ కలిగిన వాడు, యథార్థం కలిగిన వాడు. దేవుడు యథార్థుడు కదా. కొంతమంది అంటారు నేను యథార్థ పరుడిని అంటాడు. మనకు మనం చెప్పుకుంటే చెప్పండి ఎవరు నమ్మరు. ఆయన యథార్థుడు అని పక్కకి వెళ్ళి మంచి యథార్థవంతుడు మనకు తెలుసు కదా ఆయన ఎలాంటి వాడు చెప్పుకుంటారా లేదా? మన ముందు చెప్పకపోయినా పక్కకి వెళ్ళి ఏం చేస్తారు? చెప్పుకుంటారు. ఏమంటే మన యొక్క జడ్జిమెంట్ వాళ్ళే తీర్చేస్తున్నారు. వీళ్ళరప్పో ఏమంటే సొలొమోను గారు భక్తుడు అంటున్నాడు యథార్థముగా ప్రవర్తించేవాడంట రక్షింపబడతాడంట. అబ్బా ఎంత బాగుందండి. అంటే యథార్థత ఎవరి లక్షణం? దేవుని లక్షణం అండి. దేవుడు కోరుకున్న లక్షణం. యథార్థంగా దేవుని పిల్లలు ఉండాలని దేవుడు చూసే లక్షణం. అలాంటి సంఘములో వధువు సంఘానికి మరొక లక్షణం ఏంటంటే యథార్థంగా ఉండగలిగిందే వధువు సంఘం. చెప్పండి, వధువు సంఘం ఎలా ఉంటుంది? రాజీ పడిపోద్దా? ఏమంటే ఎవరో మాట చెప్తే ఆ మాటకి ఏకీభవించదే వధువు సంఘం. నీ మాట నీదే, నేను దేవుని పని మీద ఉన్నాను కనుక నేను యథార్థంగానే ఉంటాను. ఇప్పుడు మనోహ భార్య కూడా, ఆ స్త్రీ కూడా ఏమంటే దేవుని మాటకి నేనెందుకు రాజీ పడాలి? దేవుని మాటని అసలు నేనెందుకు వినాలి? ఏమంటే నేను ఆయన మాట వినకపోతే ఇది జరగదా అని అనలేదు. ఏం చేసింది? దేవుని ఇష్టమే నా ఇష్టం,
దేవుడు మాట ఇచ్చాడు కనుక ఆ మాటను నేనేం చేయాలి? నిలబెట్టుకోవాలి. చూసారా? అందుకే అంటారు ఏమండి, మాట ఇచ్చి మాట తప్పి ఏం చేస్తారు? మాట ఇవ్వటం వాళ్ళే, మాట తప్పటం కూడా వారి దగ్గర నుంచి వస్తాం. గనుక ప్రియులారా, వధువు సంఘం ఎలా ఉంటుందంటే యథార్థముగా ప్రవర్తింపబడే సంఘం ఎన్నటికీ ఏముంది? దేవుడి సన్నిధిలో రక్షింపబడుతూ ఉంటుంది. కింద కూడా ఉంది కదా, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడంట. అబ్బా, ఎప్పుడు పడిపోతాడో తెలీదు, ఏ సమయానికి పడిపోతాడో తెలీదు, ఏ నిమిషంలో కుప్పకూలిపోతాడో తెలియదు. ఇది నామకార్థము సంఘము. చెప్పండి, ఏ సంఘం? అందుకే ఇందాక అన్నాను కదా, సమయాన్ని సుఖభోగములను విడిచిపెట్టని వారు, కాలక్షేపమును గడిపేవారు, ప్రభు వచ్చినా నిర్లక్ష్యంగా ఉండేవారు, ప్రభువును చూడలేని వారు, ఏమండి లోకపు మాటల మీద ఆధారం చేసుకునేవారే. ఎప్పటి అంటున్నారు కదా సొలొమోను భక్తుడు, వారు హఠాత్తుగా పడిపోతారు. ఎలా పడిపోతారంట? పడిపోవటానికి పెద్ద సమయం ఎందుకండి? నిలబడడానికి సమయం పడుతుంది కానీ పడిపోవడానికి సమయం పట్టదు. అవునా కదా? ఏమండి, ఎలాంటి వాడినైనా నువ్వు కన్ను తెరిచి మూసేలో పడే పడగొట్టగలవు. అవునా కదా? అందుకే అంటారు కదా, మంచి పేరు సంపాదించుకోవడం కష్టమేమో కానీ చెడ్డ పేరు ఎంతసేపు? ఏమండి, నీ మీద ఒక నింద వేయాలంటే ట్రైనింగ్ ఏమైనా తీసుకోవాలా? ఏమన్నా డబ్బులు ఏమన్నా దానికి కట్టాలా? అవసరం లేదు. మంచి పేరు సంపాదించడానికి సమయం పడుతుంది కానీ చెడ్డ పేరు రావడానికి పెద్ద సమయం పట్టదు. కనుక ప్రియులరా, భక్తుడు అంటున్నాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడట హఠాత్తుగా ఎప్పుడు పడతాడో తెలియదు. ప్రియులరా, మనం అది ఆ వరుస కాదు కదా, ఆ వరుసలో మనం ఉండకూడదు. మనదే వరుస? యథార్థము కలిగిన వరుస. దేవుడు ఎలా ఉన్నాడు? యథార్థపరుడు. అందుకే అంటున్నాడు పౌలు గారు, అయ్యా కోపము, క్రోధము, దోషణ, సకలమైన దుష్టత్వమును విడిచిపెట్టుకోనగలిగినదే వధువు వరస. ఇలాంటి వరసలోనికి రావాలి అంటే వీళ్ళరా ఇష్టం ఉండాలి, సమయాన్ని పాటించాలి, కనిపెట్టుకుండా ఉండాలి, దేవుణ్ణి పట్టుకునే శక్తి ఉండాలి. అప్పుడే ఏ వరసలోనికి వస్తాం? వధువు వరసలోనికి వస్తాం. కనుక ప్రవర్తన కూడా దేవుడు ముఖ్యమని చెప్తా ఉన్నాడు. ఏమంటే ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, ఏమంటే ఈవెన్ విత్ ఇన్ దీస్ బౌండరీస్ అంట. చూడండి, బౌండరీస్ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? బౌండరీస్ పెట్టుకుంటారు చాలామంది. ఈ గీత దాటి ఆ గీత చెరిపేసుకుని మరి వెళ్ళిపోతున్నారు. నీ గీతలో, నీ రాతలో పని చెయ్యని కాలం అన్నమాట. పని వినని కాలం. నువ్వు ఎంత గీత పెడదామన్నా ఆడు ఉండడు, పరిగెడతా ఉంటాడు గీత చెరుపుకుని. కనుక గమనించవలసిన సంగతి ఏంటంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది కదా, ఎక్స్పెక్టెడ్. అంటే అర్థం ఏంటి? ఊహించబడింది. ఈమె దేవుని కార్యాన్ని ముందుగానే గ్రహించిన స్త్రీ. ఎక్స్పెక్ట్ చేసింది అన్నమాట. ముందుగానే ఏం చేసింది? నిరీక్షింపబడటం, ఎదురు చూడబడటం. దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. కనుక ప్రియులారా, మూడో మాటలో కరుణా హృదయం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? నిరీక్షణ కోసం ఎదురు చూసిద్ది. దేనికోసం అండి? ఏమండి, ఒక వ్యక్తి వచ్చాడు, అమ్మా నీకు పలానా రోజున నేనేమిస్తాను, నీ ఇంటిని చూసి లోన్ ఇస్తానంటే మీరు ఏం చేస్తారు? అబ్బా ఆయన ఎప్పుడు వస్తాడో, ఫాస్ట్ గారి కోసం కూడా ఎంత బాగా ఎదురు చూడడం. అవునా కదా? ఎవరి కోసం చూస్తాం? లోన్ ఇచ్చిన ఆయన కోసం మనం కూడా చూస్తాం కదా. అంటే ఆశ కదండి ప్రియులారా. ఇప్పుడు మనం కూడా ఎలా చూస్తామా? నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఎవరో సొమ్మిస్తానంటే, లోన్ ఇస్తానంటే ఎంత ఆశగా చూస్తామో పౌలు గారు అంటున్నారు, ఇలాంటి హృదయమే, ఇలాంటి నిరీక్షణే, ఇలాంటి కరుణ అలాగే ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా ప్రభు అంట మరలా నిన్ను వెతుకుతారంట. చూసారండి, ఎవరు వెతుకుతారు? ప్రభు వెతికితే ఎంత భాగ్యం, ప్రభు నిన్ను వెతకాలని ఆశపడితే ఎంత ధన్యత. కనుక ప్రియులారా, నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం లేదు. మార్కు సువార్త ఒకసారి చూడండి, నాలుగో మాటలోకి వెళ్దాం. మార్కు సువార్త వీళ్ళరా, అక్కడ చక్కని మాట ఉంటుంది. మొదటి అధ్యాయము 23 నుంచి 28 వచనాలు చదువుకుంటే వీళ్ళరా ఎన్నో విషయాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ. మార్కు సువార్త మొదటి అధ్యాయం 23 నుంచి చదువుదాం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. చూడండి, అందుకు యేసు
ఓరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవెల్లాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయింది. 27వ వచనంలో అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బాధగా ఉన్నదే, ఈయన అధికారములో అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడిచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొని వెంటనే ఆయన గురించి సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందరూ వ్యాపించెను. 4వ మాట, ఇలా ఈమె ఎక్కడుందని చెప్పుకున్నా, దేవుని దగ్గర ఉంది, ప్రార్థనలో ఉంది, కనిపెట్టడంలో ఉంది, ఏమండి సమయాన్ని పాటిస్తుంది, సమయాన్ని కాచుకుని ఉంది. మరి ఇలాంటి స్త్రీ ఎందుకు పడిపోద్దు? 4వ మాట చూడండి, మనము దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు నిగ్రహము పాటించాలి. ఈ స్త్రీకి ఏముంది ఏమండి, మనోహర్ గారి భార్య ఎంత నిగ్రహం లేకపోతే, ఎంత ఆశ లేకపోతే ఇవన్నీ పాటించగలదా? ఏమన్నా ఎప్పుడు దాకా పాటించిందో చెప్పనా? ఆ కుమారుడు ఎదిగేంత వరకు, ఎదిగొన్నేంత వరకు ఏం ముట్టుకోలే. అది చెప్పడం లేదు మీరు ఎవరు. ఆ మద్యాన్ని కానీ, పాపాన్ని కానీ, అపవిత్రత కానీ ముట్టుకోలే. ఎవరి మాట ఇది? దేవుని మాట. ఇప్పుడు ఇలా ఈ దినం నా దేవుని వాక్ అంటే ప్రజలకి విడ్డూరంగా మారిపోయింది, తక్కువైపోయింది. ఏమైపోయింది? తక్కువైపోయిన కారణమున దేవుని మాటను అలక్ష్యపడుతున్నారు. కనుక దేవుడు అంటున్నారు, ప్రభు అంటున్నారు, పరిచర్యలో ఉన్నప్పుడు ఏమంటే 4వ మాట, మనము దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు ఏం పాటించాలి? ఇంతకుముందు ఒక మాట చెప్పా, నిగ్రహం లేనోడు ఏం చేసుకుంటాడు అన్నాను. అర్థమైంది నా భాష? నిగ్రహం లేనోడు విగ్రహం చేసుకుంటాడు. చూసారా ప్రియులారా, గమనించండి. మన పరిచర్యలో ఉన్నప్పుడు కొందరు కోపం తెచ్చుకొని మన పైన ఏం చేస్తారు? అర్థమైందండి? కేకలు వేస్తారంట. నువ్వేం చేయాలి? నీ నిగ్రహాన్ని, నీకున్న కరుణను, నీకున్న దయను పాటించేటప్పుడట వారు కూడా ఎలా మారిపోతారు? కేకలు వేసేవాడే అణిగిపోతాడు, సమాధానపరుసు. ప్రభు ఏం చేశాడు? అది వేసేది ఎవరో? మనిషే, దయ్యం? అది చెప్పడం లేదు. లోకంలో ఇప్పుడు వేసేవాడు అందరూ దయ్యాలు బట్టి వేస్తున్నారా? ఏమంటే అపవిత్రాత్మలు బట్టి కేకలేస్తున్నారా? అలా చేపించడానికి గల కారణం తనకున్న, చెప్పండి, చీకటి. ఆ చీకటిలో ఉన్నవారు కేకలు వేయకమానరు. గణిత ప్రభు కేకేశారా? ప్రభు ఏం చెప్పారు? వాళ్ళ మాట మాట్లాడారు, విడిచి వెళ్ళు అన్నారు. ఏమన్నారండి? ఈయన కూడా పెద్ద పెద్ద కేకలు వేసాడా? ఏమంటే అని గట్టి కేకలు వేసాడు? వేయలేదంట. ఏం చేశాడు? విడిచి వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? శరీరములో నుంచి. చూసారా? అంటే చూడండి, పరిచర్యకున్న బలం ఎందులో నుంచైనా ఏం చేయగలదు? విడిపించగలదు. నిగ్రహానికి ఉన్న బలము దేన్నైనా సాధించగలదు. కనుక ప్రియులరా, ఇప్పుడు ఈ స్త్రీకి ఏముంది చెప్పండి? నిగ్రహం ఉంది. పురుషుడైనా స్త్రీ అయినా దేవుని పనిలో ఏం సాధించాలి అంటే ఇలారా నిగ్రహమును పాటించాలి. చూసారా? 4వ మాట, మనము దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు ఏం పాటించాలి చెప్పండి? నిగ్రహం. కనుక ఇంకొన్ని మాటలు ఉన్నాయి. మరి ప్రియులారా, మరి సమయం లేదు కనుక మొదటి మాటలు మనం ఏం చేస్తాం? ఆశా నిగ్రహం. ఏ నిగ్రహం అండి? ఏం కలిగి ఉండాలి దేవుని పనులు? అదే చెప్పడం లేదు మీరు. ఏమంటే ఆశా నిగ్రహం ఉందా లేదా? ఏమంటే ఆశ వేరు, నిగ్రహం వేరు. చాలామంది ఏం పడుతున్నారు? ఆశలు పడేవారు. ఇప్పుడు క్రైస్తవులు కొంతమందికి ఏమంటే లోకుల ప్రజలకు ఎలా మారిపోయిందంటే, ఏదో అద్భుతాలు చేస్తారులే, అది వచ్చిద్దిరా, ఇది వచ్చిద్దిరా. అది కాదు క్రైస్తవం అంటే. ఏమంటే చెప్పండి, దీనికోసం కాదు. క్రైస్తవం అంటే ఒక ఆశ, ఒక నిగ్రహం. ఎవరు? యేసు ప్రభువైన ఆశ, యేసు ప్రభు నా నిగ్రహం. యేసు ప్రభు దగ్గర ఉంటేనే నా ప్రవర్తన మారిపోద్ది. యేసు ప్రభు దగ్గర నేను ఉండగలిగితే నా సమయం మారిపోద్ది. యేసు ప్రభు దగ్గర నేను ఉండగలిగితేనే నేను వధువు రూపంలోనికి వస్తాను. చూసారు పిల్లలు? ఇదండి మనకు ఉండాల్సిన ఆశ. డప్పులు తీరుతాయో, బంగారం వస్తుందో, ఇది కాదు. క్రైస్తవుడికి ఉండాల్సింది అది, ఇది కాదు. పిల్లరా, ఇలాగే ఎవరు ఉండగలరో ఖచ్చితంగా వారు ఏమవుతారంట? వధువు వరసలోనికి వస్తారు. కనుక మనము కూడా ఈ స్త్రీ వల్ల ఏం పాటించాలి? ఆశ, నిగ్రహాన్ని. అంటే నీకున్న హోపు, నీకున్న గురి ఎప్పుడు మార్చుకోవద్దు. మనుషులు చెప్పే మాటలకి నువ్వు లోపడిపోయి ఆ జ్ఞానం మీద ఆధారపడవద్దు. అలా పడితే పిల్లరా, ప్రభుని వెతకడానికి వచ్చారు, మరలా వెతుకుతారా?
మరలా వెతికి రారు కనుక అలాంటి జ్ఞానానికి నువ్వు లోపడక, మనుషుల మీద ఆధారపడక, దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్టుగా మనం కూడా ఏం చేసుకోవాలి? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. అలాగా ప్రభువుని ఆధారం చేసుకొని మనము కూడా ఈ స్త్రీ పాటించినట్టుగా మనము కూడా ఇటు లక్షణాలు పాటించే ధన్యత దేవుడు మన ఎల్లరకు దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మేఘమెక్కించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మంచిదండి. ఈ సమయంలో